రీసెంట్ డేస్లో నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ తిరుమల తిరుపతి ట్రిప్ ఇచ్చింది. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాం, ఫైనల్లీ కుదిరింది. ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వలేదు. అయితే ఏమి, నైట్ 9కి బస్ ఎక్కి మార్నింగ్ 7:30కి తిరుపతి రీచ్ అయ్యాం. డే 1 తిరుపతిలో లోకల్ టెంపుల్స్ అన్నీ ఒకలమత టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, కపిల తీర్థము, పద్మావతి అమ్మవారి టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్ కవర్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అలిపిరికి చేరుకున్నాం. అప్పటికే అక్కడ చాలామంది ఉన్నారు. నైట్ టైం, డే టైం, ఆఫ్టర్నూన్, వీకెండ్, వీక్ డే ఇలా ఏమి ఉండవు అక్కడ. 3600 స్టెప్స్, 9 కిలోమీటర్స్. జస్ట్ ఇమాజిన్. సన్ రైజ్, బర్డ్స్ చేసే సౌండ్స్, అందరితో కలిసి మెట్లెక్కడం, ఎటు చూసిన గోవిందనామాలు. అలసిపోయిన ప్రతిసారి మన ముందు నుంచి పిల్లలు, పెద్దవాళ్ళు, అసలు అందరూ గోవింద గోవింద అంటూ ముందుకు వెళ్తారు. అప్పుడు నేను అనుకున్నా, మనం మెట్లు ఎక్కాల్సింది బాడీతో కాదు, సోల్తో అని. మోకాల పర్వతాలు. ప్రతి ఒక్కరూ ఎంత కష్టమైనా కొన్ని మెట్లైనా సరే మోకాలతోనో పైకి ఎక్కుతారు. ఫైనల్గా తిరుమల చేరుతుంది. పైకి వచ్చాక అందరికీ గుర్తుకొచ్చేది స్వామివారికి తలనీలాలు ఇవ్వటం. ఏముంది, జస్ట్ ఏరేకత అనుకుంటాం, కానీ మన ఈగో వదిలి ఆ స్వామి మీద నమ్మకము, భక్తి చూపించడం. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు జర్నీ. దర్శనం. ఎటు చూసిన జనాలు, క్యూ లైన్స్, కంపార్ట్మెంట్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అన్నప్రసాదం తిని క్యూ లైన్లోకి ప్రవేశించాము. క్యూ లైన్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. చాలాసేపు వెయిటింగ్ చేసిన తర్వాత మహాద్వారము, వెండి వాకిలి, బంగారు మండపం కనిపించాయి. అప్పటి వరకు మనం చేసిన వెయిటింగ్, కష్టం, మలుపు అన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోతూ వచ్చాయి. జస్ట్ 4 to 5 seconds. కానీ ఆ 4 to 5 secondsలో వెయిటింగ్, కష్టం, మలుపు అన్నీ జీరో. ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. అప్పుడు అనిపించింది, ఈ 4 seconds కోసం ఎంత కష్టమైనా పర్లేదు అని.